5 ట్రాలీల గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో నేను ఒక 5 ట్రాలీల గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ 5 ట్రాలీలలో కూడా 5 ట్రాలీలు మొత్తం కూడా 5 ట్రాలీలలో 2 కొత్తయి, ఒక 3 పాతయి అన్నమాట. ఒకసారి ఈ 5 ట్రాలీలకు సంబంధించిన ఫోటో కూడా నేను మీకు ముందైతే చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇగో ఇక్కడేమో ఒక 3 ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు చూపిస్తున్నాను. ఇవేమో 3 అన్నమాట. ఈ మూడిట్లలో 2 కొత్తవి ఉన్నాయి, ఒకటేమో పాతది. ఇవేమో 3. ఇప్పుడేమో ఇంకో 2 చూపిస్తా చూడండి. ఈ రెండిట్లలో ఇగో ఇప్పుడు 2 చూపిస్తున్నా కదా. ఈ 2 ఒకటేమో రీమోడలు, అదేవిధంగా ఇంకొకటేమో రైతు వాడి ట్రాలీ. ఈ మొత్తం కూడా ఇందాక 3, ఇప్పుడు ఒక 2, మొత్తం కూడా 5 గురించి 5 ట్రాలీల గురించి అయితే ఈ వీడియోలో నేను వాటికి సంబంధించిన వీడియో చూపిస్తూ, అదేవిధంగా ఫోటోలు కూడా చూపిస్తూ మొత్తం వివరాలు కూడా ఇదే వీడియోలో మొత్తం చెప్పేస్తానండి. దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని వివరాలు కూడా అర్థమవుతాయండి. చాలామంది కూడా ఒక చిన్న తప్పు చేస్తున్నారు. వీడియో అసలు ఏం చూపిస్తానో ఏం చెప్తున్నానో కూడా వినకుండా నాకు ఫోన్లు చేసి మళ్ళీ వాటి గురించి అడుగుతూ ఉంటారు. దయచేసి ఊక ఫోన్లు చేయకుండా వీడియోలే అన్ని వివరాలు ఉంటాయండి. నేను కూడా రోజు చాలామందికి సమాధానం చెప్తూ ఉండాలి. కాబట్టి మీరు నా నెంబర్ మీకు తెలిసినట్లయితే ఫస్ట్ అయితే వీడియోని చూడండి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలి, లేదంటే అర్థం కాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి. తప్పుగా అనుకోమాకండి. నేను కూడా రోజు ఒక 100 మందికి సమాధానం చెప్తూ ఉండాలి. కాబట్టి ఏమైనా తప్పుగా అంటే క్షమించండి. చెప్పా కదా, మొత్తం కూడా ఒక 5 ట్రాలీల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. దయచేసి మీరు ఖాళీగా ఉన్నాము, మాకేం పని లేదు ఇప్పుడు అనుకున్నప్పుడే ప్రశాంతంగా కూర్చొని మంచిగా నేను చెప్పే మాటలు వింటూ వీడియో కూడా చూస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పా కదా 5 ట్రాలీలని. 5 ట్రాలీలలో 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు ఇప్పుడు మీకు చూపించుకుంటూ దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తా ఉంటాను. పదండి. ఇప్పుడు నేను చెప్పేది 1వదండి, 1వ నెంబర్ ట్రాలీ. ఇది ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ. ఒకసారి చూడండి మీరు. ఇక 1వ నెంబర్ ట్రాలీ గమనించినట్లయితే ఈ రాబార్ అనేది బెడ్ రాబార్ అండి. ఒకసారి రాబారు బెడ్ రాబార్. ఇది చింతకాయ రాబారు కాదు, ఇచ్చి రాబారు కాదు. ప్లాట్ఫారం చూసుకున్నట్లయితే 4 గేజు ప్లాట్ఫారము, 4mm షీట్ అయితే వేయటం జరిగింది. ఈ రాబార్ చూసారా, మళ్ళీ చూపిస్తున్న బెడ్ రాబార్. ఇది ఆ రింగ్ అనేది పైన పెట్టి తయారు చేయటం జరిగింది. ఇది అమ్మకానికే ఉందండి. ఈ రాబారు, వీ బెడ్డు, అదేవిధంగా కింద ఛానల్స్ అన్నీ కూడా వైజాగ్ మెటీరియలే వేయటం జరిగింది. పోస్టులు చూసినట్లయితే 5 ఇంచుల బయటి పోస్టులు, డోర్లు కూడా 18 ఇంచులు ఎత్తు డోర్లు అండి. ఇవన్నీ కూడా దీనికి కింద వరకే వైజాగ్ మెటీరియల్. ఇక టైర్లు చూసారు కదా, రీ బటన్ టైర్లు అండి. అవి సీల్ టైర్లు అయితే కాదండి. మన దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి రీ బటన్ టైర్లు మాత్రమే ఇస్తాము. మీకు అవి వద్దంటే అవి లేకుండా కూడా ఇస్తాను, మీరే టైర్లు తెచ్చుకోవచ్చు. వెనక కూడా చూసారు కదా, దీనికైతే పసుపు రంగు వేయటం జరిగింది. అదేవిధంగా ఇదైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి మహీంద్రా ట్రాక్టర్కి, అదేవిధంగా ఫర్గూసన్ ట్రాక్టర్లకైతే ఉపయోగపడుతుందండి. ఇది అమ్మకానికే ఉంది. ఎవరికైనా కావాలి అన్నా నన్ను సంప్రదించండి. ఇకపోతే దీని యొక్క పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే 10.5 పొడవు అండి. అదేవిధంగా 6 అడుగుల వెడల్పు. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కట్టలే వేయటం జరుగుతూ ఉంది. ఎవరికైతే కంపెనీ కట్టలు కావాలో ముందుగా చెప్తే వాళ్ళకైతే కంపెనీ కట్టలు వేసి అయితే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రాలీ అనేది కమర్షియల్కి మాత్రమే ఉపయోగపడుతుందండి. మీకు ఒకవేళ అగ్రికల్చర్ కావాలి అంటే వెనక పసుపు రంగుని ఆకుపచ్చ రంగు మార్చి ఇవ్వటం జరుగుతుంది. ఇదైతే అమ్మకానికే ఉంది. ఇకపోతే ఇది బెడ్ రాబారండి. ఎవరికైతే ఆ గోటం అనేది పైన ఉన్నది ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకే ఇది బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు మధ్యలో బెడ్డు, అదేవిధంగా కింద గోటం కావాలి అన్నా ఆ విధంగా కూడా ఇక చూసారా, ఆ విధంగా కూడా మీకు అన్ని రకాలుగా ఏ రకాలు ఉంటే అన్ని రకాలుగా తయారు చేసిస్తాను. ఇదేమో పైన బెడ్, ఆ చివరిదేమో మధ్య బెడ్ అనమాట. మధ్యలో ఉన్న బ్లూ రంగుదేమో ఇచ్చి రాబార్. అది
ఇలా రకరకాల రాబార్లు ఉంటాయండి. కొంచెం అవన్నీ కూడా మీరు గమనించండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసే బాధ్యత నాది. ఇదే ఉంది, ఇదే కొనండి అయితే నేను ఎవరిని బలవంత పెట్టను. ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇది ఒక కొత్త ట్రాలీ అండి. మీరు గమనించినట్లయితే ఈ తిరుడు కొండ అనేది రాబారికి పైన పెట్టడం జరిగిందండి. ఇది బెడ్ టైపు రాబారు. ఇది ఒక రకమైన రాబార్ అనమాట. పైన పెట్టి తయారు చేయటం జరిగింది. ఇది అమ్మకానికి ఉంది. కావాలంటే నన్ను సంప్రదించండి. ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ ఇది. ఎవరికైతే మహీంద్రా లేదంటే ఫర్గూషన్ ట్రాక్టర్లు ఉంటే వాళ్ళకైతే ఈ ట్రాలీ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు. ఇది అమ్మకానికి ఉందండి. అదేవిధంగా ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ కూడా చెప్తానండి. అయితే చాలామంది కూడా వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబులు చేయట్లేదు, లైకులు కొట్టట్లేదు, కామెంట్లు కూడా చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి లాభం అంటే నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫోన్లో మీకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటాయండి. మీకు తెలుస్తుంది అక్కడ ఇగో పలానా టీఎన్ఆర్ ట్రాలీస్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియో పెట్టారు, కావాలంటే మీరు చూడొచ్చు, లేదంటే లేదు. అదొక ఉపయోగం ఉంటుందండి మీకు. లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఫోన్లో కనిపించదండి. కాబట్టి నోటిఫికేషన్ వస్తే మీకు అక్కడ కనిపిస్తుంది, ఇగో ఇప్పుడు ఈ టైంకి ఒక వీడియో పెట్టారు చూడండి అని మీకు ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొంతమంది ఏమంటారంటే అన్న మీరు పెట్టిన వీడియోలు మాకు ఎమ్మటెమ్మట కనిపించలేదు అన్న, ఎప్పటియో సంవత్సరానియో లేదంటే ఎప్పటియో పోయిన నెలలో పెట్టినే కనిపిస్తున్నాయి అంటే దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను రోజు పెట్టే వీడియోలు, ఏదైనా ఫోటోలు, ఏదైనా రీల్స్ అవన్నీ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఇది ఒక్కటి చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఎవరికి మీరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఫ్రీ అనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుందండి, దానిలో టంగు అని పెండి ఇక చాలు, నేను పెట్టినట్టు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి కూడా కొంచెం చెప్పండి దయచేసి. ఈ టీఎన్ఆర్ అనే అతను ట్రాలీలు అమ్ముతాడు. అతని ఫోన్ నెంబర్ ఇది. మీకు కావాలంటే కొంచెం అతన్ని కూడా సంప్రదించండి అని కొంచెం నా నెంబర్లు కూడా కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి ఎవరెవరు ట్రాలీలు కావాలని వెతుకుతున్నారో వాళ్ళకు కూడా కొంచెం చెప్తూ ఉండండి. ఇప్పుడైతే నేను 2వ నెంబర్ ట్రాలీ గురించి అయితే చెప్తాను. అయితే 2వ నెంబర్ ట్రాలీ సంబంధించిన వీడియో అనేది నేను తీయలేకపోయానండి, ఏమనుకోమాకండి. అయితే ప్రస్తుతానికైతే ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తూ ఉంటాను. అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తూ ఉంటాను, వింటూ చూస్తూ ఉండండి. అయితే 2వ నెంబర్ ట్రాలీ కానీ 1వ నెంబర్ ట్రాలీకి తేడా ఏంటంటే, 1వదేమో ఇందాక చూపించిందేమో ఎరుపు రంగులో ఈ గోటం అనేది పైన పెట్టి తయారు చేయడం జరిగింది. ఇది మాత్రం ఇప్పుడు 2వ నెంబర్ది ఏంటంటే బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక పవర్ ట్రాక్ లేదంటే స్వరాజు ట్రాలీ అనమాట. ఇది పవర్ ట్రాక్ లేదంటే స్వరాజు ట్రాక్టర్లకి ఉపయోగపడే విధంగా బ్లూ రంగు వేయటం జరిగింది. ఇది రాబార్ వచ్చేసి తిరుగుడు కొండి కాదండి, ఇది ఇచ్చు టైప్ రాబారు. ఆ గుండ్రం అనేది తిరిగేది కాదండి, డైరెక్ట్గా వెల్డింగ్ పెట్టి తయారు చేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఫోటోలు కూడా చూపిస్తూనే ఉన్నాను చూడండి ఒకసారి. ఇది బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీ. అదేవిధంగా ఇది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక ట్రాలీ. రాబారు కూడా 6 ఇంచుల రాబారు. గమనించారా, రాబారు తిరుగుడు కొండ అనేది డైరెక్ట్గా వెల్డింగ్ పెట్టి తయారు చేయడం జరిగింది. ఇది ఒక రకమైన రాబారు. అదేవిధంగా మెయిన్ ఛానల్ అన్నీ కూడా దీనికి వైజాగ్ వేయటం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది 5mm 5 గేజ్ కలిగి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అయితే ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీకి అయితే మనము వేయటం జరిగింది. అదేవిధంగా వెనుక కూడా మీరు గమనించినట్లయితే వెనక వచ్చేసి ఆకుపచ్చ రంగు అగ్రికల్చర్ ట్రాక్టర్కి ఉపయోగపడే విధంగా ఈ ట్రాలీకి అనేది రంగులు బొమ్మలు. సో ఇది స్వరాజ్ రంగులో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ ట్రాలీ. ఇది కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి. ఇది 2వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు. ఇప్పుడు 3వ నెంబరు ట్రాలీ యొక్క విశేషాలు నేను చెప్తాను. ఇది అసలు ఏంటి అంటే ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. మీరు గమనించినట్లయితే వీడియోలో నేను చూపిస్తాను. ఇది కొత్తదానిలా కనిపిస్తే కానీ పాతదేనండి. ముందైతే వీడియో చూడండి, చూపిస్తా పదండి. ఇప్పుడు చూస్తున్న 3వ నెంబరు ట్రాలీకి అయితే జాండిరు ఆకుపచ్చ రంగు వేయటం జరుగుతూ ఉంది. చూశారు కదా, మేస్త్రి గారు అయితే బొమ్మలు వేస్తున్నారు. ఈ ట్రాలీ అనేది
బుకింగ్ అయిపోయిందండి. అడ్వాన్స్ కూడా వేయటం జరిగింది. 20,000 రూపాయలు అడ్వాన్స్ దీనికి వచ్చాయి. ఈ ట్రాలీ అనేది బయలుదేరే ముందు కూడా మీకు ఒక వీడియో దానికి సంబంధించిన విశేషాలు కూడా మీ ముందుకి చూపిస్తాను. ఇది గమనించినట్లయితే బెడ్ అనేది మధ్యలో గోటం అనేది ఇక మధ్యలో పెట్టి తయారు చేయటం జరిగింది. ఈ ట్రాలీ అంతా కూడా కొత్తదే, కానీ కింద ఉన్నటువంటి ఇరుసు సెట్టు సిలిండరు పాతయండి. ఈ ట్రాలీ ఖమ్మము నుంచి నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన వాస్తవ్యుల కోసమైతే పంపించాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తాను. చూడండి, గోటం అనేది మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. చూశారు కదా ఈ వీడియో. ఈ 3వ నెంబర్ ట్రాలీ అనేది ఆకుపచ్చ రంగులో ఉంది. మీరు ఇందాక ఆ వీడియో చూసినట్లయితే ఆ కొండ అనేది మధ్యలో పెట్టి, ఇలా తిరుగుడు కొండ అనేది మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. ఒకటోదేమో పైన పెట్టాము, రెండోదేమో తిరుడు కొండ అనేది కాదది ఇచ్చు టైప్ రావారు. ఆ రింగ్ అనేది డైరెక్ట్గా వెల్డింగ్ పడిద్ది. మూడోది వచ్చేసేమో తిరుగుడు కొండే, కానీ మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. ఇది చూశారు కదా, ఇది జాండి రంగులో ఉన్నటువంటి ఒక ఆకుపచ్చ రంగు వేసినటువంటి ట్రాలీ. ఇది పాతదేనండి, రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. ఇది అమ్మకానికి కాదు, మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయమైనటువంటి ఒక సబ్స్క్రైబర్లకి అడ్వాన్స్ ఇస్తే 20,000 రూపాయలు అడ్వాన్స్ వేశారు. వాళ్ళ కోసం రంగులు బొమ్మలేసి ఆ విధంగా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ 4వ నెంబర్ ట్రాలీ గురించి చెప్తాను. ఇది కూడా రీమోడల్ చేసిన ట్రాలీయే. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా చూడండి, పదండి. ఈ రింగ్ అనేది మధ్యలో పెట్టి దీనికైతే మార్చడం జరిగిందనమాట. ఇది బెడ్ రాబారు. ఇంతకుముందు ఈ ట్రాలీ అనేది ఇచ్చి రాబారు ఉండేది. కస్టమరు ఆ గోటాన్ని మధ్యలో పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేయమంటే ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ప్లాట్ఫారం అయితే 5 mm ప్లాట్ఫారము. అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్లు అయితే అయ్యాయి. చూడండి, రాబారు వచ్చేసి 5 ఇంచుల రాబారేనండి ఇది. డోర్లు కూడా దీనికి కొత్తవి వేయడం జరిగింది. ఇది కూడా ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీయే. పోస్టులు కొత్తయేనండి, అన్ని పోస్టులు కూడా కొత్తయే. పోస్టులు కూడా చూసినట్లయితే ఆయా 4 ఇంచుల లోపలి పోస్టులు. వెనక కూడా చూశారు కదా, ఆకుపచ్చ రంగు. కమర్షియల్ కాదండి ఇది అగ్రికల్చరు ట్రాలీ. దీనికైతే రంగులు అయితే అయిపోయాయి, కానీ బొమ్మలు అయితే అవ్వలేదండి. బొమ్మలు అయిపోయాక దీనికి సంబంధించిన విశేషాలు కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను. ఈ ట్రాలీ అనేది వరంగల్ జిల్లాకి చెందినటువంటి వాస్తవ్యుల కోసం అయితే తయారవుతుంది. ఇది ఇప్పుడు చూసారా, ఈ 4వ నెంబర్ ట్రాలీ కూడా ఒక పాతదాన్ని రీమోడల్ చేశామండి. అయితే ఇది ఇంతకుముందు చింతకాయ రాబారు. ఈ కొండ అనేది తిరిగేది కాదండి. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడ్వాన్స్ వేశారు, దీనికి ఒక 24,000 రూపాయలు అడ్వాన్స్ వేశారు. వాళ్ళు చెప్పారు, ముందుగానే చెప్పి ఆ కొండ అనేది కట్ చేసి తిరుడు కొండ మధ్యలో పెట్టమంటే పెట్టాను. రంగులు ప్రస్తుతానికైతే రంగులు అయితే అయిపోయాయి, బొమ్మలు ఇంకా కాలేదు. బొమ్మలు వేశాక దానికి సంబంధించిన వీడియో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ట్రాలీ కూడా అమ్మకానికి కాదండి, మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు డబ్బులు వేస్తే వాళ్ళ కోసం అలా పక్కన పెట్టడం జరిగింది. ఇంకా మన పెయింటర్ గారు అయితే ఇంకా రాలేదు, మన బొమ్మలు వేసే మేస్త్రి గారు ఇంకా రాలేదు. వచ్చాక దీనికి బొమ్మల పని కూడా అయిపోద్ది. ఇది కూడా అమ్మకానికి కాదు. ఇప్పుడు 5వ నెంబరు ట్రాలీ. 5వ నెంబర్ ట్రాలీ అనేది ఒక రైతు వారి ట్రాలీ. ఇది ఒక రైతు దగ్గరే ఉందండి, నా దగ్గర కాదు. రైతు మనకి ఫోన్లోనే పరిచయం అయ్యి, ఇగో పలానా మాది ఈ ఊరండి, మీరు వస్తే చూడండి, మా దగ్గర ఇక ఒక ట్రాలీ ఉంది అంటే, నేను మొన్న వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన ఫోటోలు కూడా తీసుకున్నాను, కానీ వీడియో అనేది తీయలేదు. ఫోటోలు చూసుకున్నాను, నేను నా కళ్ళతోనే చూశాను ఏంటి ఈ ట్రాలీ కండిషన్ చూసుకున్నాను. అయితే రైతు ఏమన్నారంటే, మీ ద్వారా నాకు అమ్మి పెట్టండి, మీకు కమిషన్ ఇప్పిస్తాను అని చెప్పారు. సరే, మనం కూడా ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫోటోలు అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఫోటోలు చూపిస్తూ ఉన్నాను. ఇది ఒక రైతు వారి ట్రాలీ అండి. మీరు డోర్లు గమనించినట్లయితే ఓల్డ్ స్టైల్లో ఉన్నటువంటి డోర్లు అండి ఇవన్నీ కూడా. మన యాంగ్లేర్ డోర్లు, లేటెస్ట్ ఏమో బాక్స్ టైప్ డోర్లు వస్తున్నాయి. ఇదేమో యాంగ్లేర్ టైప్ డోర్లు. అదే విధంగా ప్లాట్ఫారం కూడా మీరు గమనించినట్లయితే ఈ ప్లాట్ఫారం వచ్చేసి కొంచెం జాయింట్ అనేది పడిందండి. డోర్లు కూడా అక్కడక్కడ కొంచెం జాయింట్లు పడ్డాయి. ఇది వచ్చేసి 5 ఇంచుల రాబారు. ఇది రైతు వారిగా వాడుకున్నటువంటి ఒక ట్రాలీ. ఇది అమ్మకానికైతే సిద్ధంగా ఉందండి. కావలసిన వాళ్ళైతే నన్ను సంప్రదించవచ్చు. నేను నా ద్వారా అయితే మీకు ఆ ట్రాలీని చూపిస్తాను, రైతుతో మాట్లాడిపిస్తాను. ఇకపోతే ఈ వీడియోలో మొత్తం కూడా 5 ట్రాలీలు చెప్పానండి. మొదటి 2 ఏమో కొత్తవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా మూడవదేమో ఆకుపచ్చ రంగులో ఉంది, అది అమ్మకానికి కాదు.
నాలుగవది బ్లూ రంగులో ఉన్నటువంటి స్వరాజు ట్రాలీ, అది అమ్మకానికి కాదు. ఇకపోతే 5వది రైతువారి ట్రాలీ, ఉన్న పలంగా రంగులు బొమ్మలు లేకుండా 5వది ఇవ్వటం జరుగుతుంది, అది అమ్మకానికే ఉంది. మొదట చూపించిన 2 కొత్తవి అమ్మకానికి ఉన్నాయి. అదేవిధంగా చివరిలో చూపించిన 5వది కూడా అమ్మకానికి ఉంది. ఈ 5 ట్రాలీల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి 2, అదేవిధంగా చివరిలో ఉన్న 5వది, ఈ 3 అమ్మకానికి ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలి అన్నా నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి చెప్తున్నాను, మీరు పెన్ను పేపర్ తీసుకోండి, లేదంటే ఇంకో ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో అయినా నా నెంబర్ నొక్కుతూ ఉండండి. చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయి కదా. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కూడా చెప్తాను, మీరేం కంగారు పడమాకండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను నేను. అయితే చాలామంది కూడా మళ్ళీ మర్చిపోతున్నారండి. ఇక్కడ దాకా వచ్చారు, ఈ వీడియో చివరి వరకు చూశారు, కానీ ఇంకా ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తూ ఉంటారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీ జోబులో ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇదంతా కూడా ఉచితమని చెప్పే కదా. సబ్స్క్రైబులు చేసుకోండి, లైకులు కొట్టండి, వీడియోకి కామెంట్ చేయండి. అవసరమైతే మీది ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అనేది ఒక చిన్న మెసేజ్ కామెంట్ అయితే కింద చేస్తూ ఉండండి. నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు ఎక్కడి నుంచి మన వీడియోలు చూస్తూ ఉన్నారనేది. దయచేసి తప్పుగా అనుకోమాకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, వినండి. 99 48 939 108. నోట్ చేసుకున్నారు కదా, 10 నెంబర్లు వచ్చాయి. ఇక మళ్ళీ ఒక మంచి ట్రాలీతో మళ్ళీ ఒక వీడియో చేసి మీ ముందుకు వస్తానండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటా, మీ TNR.